పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఒక అద్భుతమైన చిత్రం రోబో. త్వరలో 24వ తారీఖున విడుదల కాబోతున్నది. ఇది మనందరం కూడా గర్వపడే రీతిలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రౌడ్గా చెప్పుకునే రీతిలో నిర్మించబడ్డ చిత్రం ఇది. ఇవాళ వరల్డ్లో తయారవుతున్న చిత్రాలతో మనం కూడా పోటీలో ఉన్నాం. మనం దేనికి సాంకేతికంగా కానీ మరొక రకం కానీ మనం వెనకబడి లేము. ఇవాళ వరల్డ్తో నిర్మిస్తున్న చిత్రాలతో మనం కూడా పోటీ పడగలం అని నిరూపించబోతున్న చిత్రం రోబో. ఇందులో రజనీకాంత్ గారి హీరోగా ఉండటం ఒక అద్భుతం అయితే, శంకర్ గారి డైరెక్షన్లో ఇంతకుముందు ఎంత అద్భుతమైన చిత్రాలు వచ్చినాయో మీకు అందరికీ తెలుసు. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్లో ఇవాళ వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఐశ్వర్య రాయ్ అందాల నాయిక. ఇంతమంది మహామహుల కాంబినేషన్లో రాబోతున్న ఈ అద్భుతమైన టెక్నికల్గా కూడా అద్భుతమైన విజయాన్ని సంతరించుకోబోతున్న ఈ సినిమా రోబో కొత్త రికార్డులను సృష్టించాలని, ఇంతవరకు భారతదేశంలో ఇంత భారీ బడ్జెట్తో చిత్రం నిర్మించబడలేదు. ఇన్ని ప్రింటులు ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ సినిమాకి కూడా ఇన్ని ప్రింట్లు కూడా రిలీజ్ కాబోట్లేదు. అలాంటి ఒక అద్భుతమైన రికార్డుల మీద రికార్డులు స్థాపించబోతున్న ఈ రోబో చిత్రాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినటువంటి తోట కన్నారావు గారు ఆంధ్రప్రదేశ్ హక్కులు కొనుక్కున్నందుకు మాకందరికీ హృదయపూర్వకంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఆ మధ్యన రాజమండ్రి వెళ్ళినప్పుడు, ఏమండి మన జిల్లా నుంచే మన వాళ్ళే కొన్నారండి ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పగానే నాకు నిజంగా ఆశ్చర్యమైంది. అంతకుముందు ఎప్పుడు చూడలే నేను తోట కన్నారావు గారిని. విన్నాను, ఆయన గురించి చాలా విన్నాను. ఇవాళ నిన్నే కలిశాను మొట్టమొదటిసారిగా. అంతకుముందు ఎప్పుడన్నా కలిసాము కానీ నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆయనలో ఉన్న ఆ ఎంటర్ప్రైనర్షిప్ ముఖంలో చూడగానే అర్థమైపోయింది ఆయన్ని. కాబట్టే సినిమా ఇండస్ట్రీలో మొదటి అడుగే ఒక అద్భుతమైన అడుగుగా ఈ అడుగు వేశారు. ఈ అడుగు బ్రహ్మాండమైన అడుగు కావాలని, రాబోయే రోజుల్లో చిత్ర డిస్ట్రిబ్యూటర్గానే కాకుండా నిర్మాతగా కూడా అడుగు పెట్టాలని పరిశ్రమ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మా జిల్లా వాడిగా అయినందుకు మరొక్కసారి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ గుడ్ లక్ అండి. ప్రత్యేకంగా మా జిల్లా సంబంధించిన వాస్తువులు అందరూ చాలామంది కనబడ్డారు. కానీ వాళ్ళ ఒకే ఒక విషయం, ఇక్కడ ఎక్కువగా మా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ ఎక్కువ కనపడుతున్నారు. చాలా సంతోషం. మా తోట కనకారావు ఈ సినిమా కొనటం వల్ల, ఎందుకంటే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా మురళీమోహన్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊరు వ్యక్తి మరి ఈ సినిమాను కొని ఎంతో అద్భుతంగా ఆడాలి, డబ్బులు రావాలి, ఇండస్ట్రీ అంతా కూడా పచ్చగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి కనకారావుని మరి ఇండస్ట్రీ ద్వారా మరి మేము కూడా, ఎందుకంటే సాధారణంగా మరి చిన్నవాడని మిమ్మల్ని అంటలేదు, కాకపోతే మీరు కూడా అనేక రకాలుగా ముందు బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీ కూడా డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ, ఎగ్జిబిటర్ సైడ్ కానీ, సినిమా ఇండస్ట్రీ కూడా బాగా నడుస్తూనే వాళ్ళ 10 మందికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మనస్ఫూర్తిగా మేము బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. మురళీమోహన్ గారు కానీ మేము కానీ మా జిల్లా సంబంధించిన వ్యక్తిగా మరి మీకు ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి రోబో చిత్రానికి సక్సేనా గారు ఆయన చెప్తున్నారు, అసలు తమిళనాడులోని ఎన్ని వేలు ప్రింట్లు పెడతాం మాకే అర్థం కావట్లేదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా మరి రిలీజ్ చేయటానికి కూడా ఇంకెన్ని వందల ప్రింట్లు కావాలని చెప్పి అడుగుతుంటే చాలా రికార్డ్ స్థాయిలో, మామూలు స్థాయి కాదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన చిత్రానికి ఇవాళ రజనీకాంత్ గారితో పాటు మరి హీరోయిన్ కూడా బాగా పేరున్న నాయికగా ఇవాళ మరి ఈ చిత్రంలో యాక్ట్ చేయటం అంటే చాలా సంతోషం. కానీ అన్నీ కూడా గ్రాఫిక్స్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చూసే విధంగా మనకి సినిమా కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో కేకేసి మా అందరితో పాటు ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేసే కార్యక్రమాన్ని
సాధారణంగా ఆడియో ఫంక్షన్లో పెట్టుకుంటాం, కానీ ఇప్పుడు కూడా ట్రైలర్ ఫంక్షన్లు అనేది ఇప్పుడు పెట్టలేదు. దాదాపు ఇది మొదటిసారి అనుకుంటున్నా. ఇలాంటి ట్రైలర్ ఫంక్షన్ పెడతాం కూడా ఇంత భారీ ఎత్తున కూడా, మరి అంత భారీ ఎత్తున కూడా మీరు కూడా లారీలు డబ్బులు పట్టుకెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి రోబో చిత్రం కొన్నటువంటి మొక్కజొన్న కోట కన్నారావు గారు, పొడవాటి మొక్కజొన్న కండెంత మనిషి, నిలువెత్తు ధనం పోసి ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించబోతున్నటువంటి వ్యక్తి. We are very happy to be part of this trailer launch function because it defines two things. First, it is the entry of Sun Pictures into Telugu film industry with this film. I'm very proud to be part of the great film fraternity of Telugu industry. Kalanidhi Maran's first proud venture. It's our first own venture also. I like to highlight a few special things about this film. This is India's biggest film, and technically we are on par with Hollywood film. The movie is completed and the release date will be announced, and we plan to do another function for the release date itself. We already it's a 3-language film, and for industry records I would like to proudly say that at this juncture the minimum prints will be more than 2,250 for this film, for which Tota Kannarao is our distributor. He's still not told me how much prints he wants in Telugu. I will go with a very strong record of more than 1,000 prints in Tamil itself. And I'm getting very strong reports from Karnataka and Kerala for their print requirement, and for the overseas and the Hindi. And once he adds up, I have a personal feeling that minimum at this juncture we'll be doing an industry record with this film. The people involved are all legends of their own, and Sun Pictures' first proud venture. We hope to work on more bigger films and then come back strongly into the Telugu film industry. This just, I here take this opportunity to congratulate Tota Kannarao and wish him the very best. Once again, I thank everybody, and please support us on this big venture. Thank you.